అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. తుఫాను, భారీ వర్షాల కారణంగా తెగిపోయిన మెయిన్ లైన్లకు ఎలక్ట్రికల్ సిబ్బంది తక్షణమే మరమ్మతులు చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్రేన్ల సహాయంతో విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అన్ని ప్రాంతాలలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఏఈ రామకృష్ణ తెలిపారు. అమలాపురం డివిజన్ కొత్తపేట సెక్షన్లో ఈ తుఫాను ఎదుర్కోవడానికి అందరూ స్టాఫ్ అందరూ సిద్ధంగా ఉన్నామండి. బయట నుంచి కూడా మాకు పై అధికారులు ఎస్పీడీసీల నుంచి స్టాఫ్ని అలర్ట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ మరియు ఎలక్ట్రీషియన్లు అందరినీ సిద్ధంగా ఉంచుకున్నాం. తుఫాన్కి ఆల్రెడీ వర్క్స్ చేస్తున్నారు. అందరూ కూడా ఎక్కడైతే చెట్లు పడిపోయినాయో అన్నీ ట్రీ కటింగ్ చేయించడం, పోల్స్ ఎరెక్షన్, క్లీనింగ్ అన్నీ చేపిస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే ఈ తుఫాన్ నిమిత్తం మాకు మెటీరియల్ కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం పోల్స్ కూడా 67 పోల్స్ వచ్చినాయి, 9.1 పోల్స్, 8 మీటర్లు 23 పోల్స్ వచ్చినాయి, 11 మీటర్ 2 పోల్స్ వచ్చినాయి మా సెక్షన్ వరకు అండి. ఇది అందరూ కూడా మేము నిరంతరంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి అందరూ డే అండ్ నైట్ కష్టపడి పని చేసుకుంటున్నాం. దీన్ని కూడా ఈ విద్యుత్ అంతరాయాలను కూడా ప్రజలు కూడా కొద్దిగా అవగాహన చేసుకోండి. కొద్దిగా గాలి ఎక్కువ వేసినప్పుడు కొబ్బరి చెట్ల వల్ల ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మేము కూడా నిరంతరం దీని మీద 24 hours మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం. స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నామండి. మా ఎల్ఐ గారు, లైన్ మ్యాన్లు, జేఎల్ఎంలు, అమలాపురం డివిజన్ కొత్తపేట సెక్షన్లో